హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. ఇది ఒక గురువారం రోజు వీడియో. గురువారం శుక్ర శని అన్ని 3 బిట్లు కలిపి వీడియో చేస్తున్నాను. నిన్న బయటికి వెళ్ళాను, అందుకే వీడియో పెట్టలేప్పుడు 7:30 అయింది. చిన్నది కాలేజీకి వెళ్ళిపోయింది. ఇంక ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు ఇంకా టీ కూడా తాగాలి, కానీ వీడియోకి లేట్ అయిపోతుందని ఇంకా రెడీ అవుతున్నానండి. ఇంకా ఎందుకంటే ఇప్పుడు టీ తాగుతానే మళ్ళీ మా ఆయనకు ప్యాకింగ్ ఉంటుంది. ఇంకా మళ్ళీ అలా 11 అయిపోతుంది. ఇంకా నాకు వీడియో పెట్టడం కుదరదు. దాదాపు వీడియో అప్లోడ్ జరిగి ఇప్పుడు దగ్గర 12 అయిపోతుంది. అందుకనేసి ఇంకా వీడియో చేసేస్తున్నా. లాస్ట్ వీడియో కంటిన్యూయేషన్ మాటలు కూడా ఉన్నాయి. అదే టైటిల్ కూడా ఒక గురువారంది, ఈ గురువారం వీడియో అని పెడుతున్నాను. కొంచెం అటు ఇటు మార్చి ఇంకా కొంచెం షార్ట్ వీడియోలో కూడా 10 షార్ట్స్ లెక్క ప్లాన్ చేస్తున్నాను కదా. ఇంకా షార్ట్నే వ్లాగ్ చేసుకుంటున్నానండి. వ్లాగ్లో షార్ట్స్లో చేయడం కుదరదు, కానీ షార్ట్లో వ్లాగ్ చేయడము 10 క్లిప్పులు పెట్టుకొని ఏదో ఇంకా ప్లాన్ అయితే స్టార్ట్ అయింది. బాగానే ఉంది వ్యూస్. సో ఇంకా దానికి మళ్ళీ ఎడిటింగ్ ఈరోజు మొత్తం 10 షార్ట్స్ ఎడిటింగ్ చేసుకోవాలి. నేను వీడియోస్ అన్నీ తీసి పెట్టేసుకుంటానండి. చెప్పాను కదా, ఏ రోజు ఎడిటింగ్ ఆ రోజు చేసేసి ఆ రోజు ఏం మాట్లాడాలనుకున్నానో అది మాట్లాడేస్తాను. ఇంకా నేను పని మనిషి గురించి లాస్ట్ టైం మీకు డిస్కంటిన్యూ చేశాను కదా. ఇంకా ఆమె వల్ల నీకేంది ఇంత గొడవ కావాలన్నా ఇంట్లో అని అనుకోవచ్చు, కానీ ఆమె వల్ల మొదలైన గొడవ ఆమెను తీసేసి పంపించేశాను అన్నా కదా. తీసేసి పంపించేశాను. దాని తర్వాత ఏమైంది మళ్ళీ చెప్తాను. దానివల్ల ఏమైందంటే మీ ఇళ్ళల్లో కూడా ఇలా ఉండొచ్చు అని చెప్తున్నా. మీరు కూడా మీ లైఫ్ను మీ చేతుల్లోనే ఉంటుంది ఎలా పెట్టుకోవాలనేది. ఎప్పుడు ఇంట్లో వాళ్ళ చేతుల్లో మన జీవితాన్ని పెట్టకూడదు. ఒక ఏజ్ అయిపోతూ మనము కొందరు వినని మనస్తత్వం ఏర్పరచుకుంటారు. నేను వినే మనస్తత్వాన్ని తయారు చేసుకున్నా. ఏంటంటే ఒకప్పుడు అంతా నా లైఫ్ నా చేతుల్లోనే పెట్టుకొని నాకు నచ్చినట్టే మనుషులతో బిహేవ్ చేసి సో ఈరోజు అందరినీ వదిలేసుకునేలా చేసుకుని అందరినీ ఓవర్ చేసుకున్నాను అనమాట. ఎందుకు ఓవర్ చేసుకున్నానంటే నాకు నా ప్రేమనే ఎదుటివాడికి చులకనగా మారిపోయిందనమాట. ఈ తిక్కది అమాయకురాలు, దీనికి ఏం తెలియదు, దీంతో ఎలాగైనా డీల్ చేయొచ్చు అనే ఫీలింగ్. ఎందుకంటే ప్రతి ఫీలింగ్ షేర్ చేసుకుంటాను, నవ్వుతూ ఉంటాను, ఏమన్నా పట్టించుకోను. సో ఇంకా ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళ సజెషన్ ఎక్కువ తీసుకుంటున్నా. అప్పట్లో అందరు నన్ను నువ్వేం వినవు, ఎవరి మాట వినవు అనేవాళ్ళు, కానీ అప్పట్లో వినేదాన్ని కాదు, కానీ ఇప్పుడు వింటున్నాను. ఇప్పుడు వినటం వల్ల ఇప్పుడు కొంచెం హ్యాపీగానే ఉన్నా. అప్పుడు నా చేతుల్లో పెట్టుకొని ఇప్పటి హ్యాపీనెస్కు అది పునాది కావచ్చు, లేదంటే కట్ ఆఫ్ కావచ్చు. ఇప్పుడు అప్పట్లో నా చేష్టలు ఇప్పుడు నా హ్యాపీనెస్కు కారణమైంది. అర్థం కావట్లేదు కదా, కన్ఫ్యూజ్ అవుతుంది కదా. అట్లాగే ఉంటాయి నా మాటలు. అంటే అప్పట్లో నా మెంటాలిటీని అదే మెయింటైన్ చేసుకుంటా వచ్చింటే ఈరోజు అసలు నేను నా ఫ్యామిలీతో చక్కగా చూసుకుంటూ ఉండేదాన్ని కాదు. నేను బంధువులకు ఇచ్చే వాల్యూ, బంధువులకు ఇచ్చే ఇంపార్టెన్సు నా పిల్లలకు పెట్టకుండా బయట వాళ్ళకి పెట్టడమే. బంధువులు అంటే ఎవరైనా అనుకోండి, చూసే వాళ్ళకు తెలిసిన వాళ్ళకు తెలుస్తుంది. వాళ్ళకి ఇంపార్టెంట్, వాళ్ళ కోరికలకు ఇంపార్టెన్స్, వాళ్ళ కంఫర్ట్ల కోసము ఇలా నా ఫ్యామిలీని బ్యాలెన్స్ ఫుల్ ఎఫర్ట్స్ పెట్టకుండా నా ఫ్యామిలీకి వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్లు ఇచ్చుకున్నాను అనమాట. సో ఇప్పుడు మా పిల్లల మాట, మా ఆయన మాట చాలా మటుకు వింటున్నాను. ఆ వినడం ఏమైపోతుందంటే మొత్తము వాళ్ళు చెప్పిన ప్రతిదీ నేను చేయాలంటే నా వల్ల అవ్వట్లేదు. రీజన్ ఏంటంటే నేను వాళ్ళు వినమని చెప్పట్లే, వాళ్ళు ఏది చెప్పినా వెంటనే వినేస్తున్నాను అనమాట. కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు చెప్పింది వినకపోతే నాకు అది రాంగ్ అవుతుంది లైఫ్లో. అప్పుడు అలా చాలాసార్లు వాళ్ళు మేము చెప్పినాము నువ్వే ఇలా చేసావు చూసుకొని అలా ఎగ్జాంపుల్స్ అయ్యి ఇప్పుడు భయంతో వింటున్నానండి. ఇప్పుడు కూడా ఊరికే కాదు, భయంతో వీళ్ళు చెప్పినట్టు చేయకపోతే నిజంగానే నాకు రాంగ్ అయిపోతుందని. ఇంకా పని మనిషిని చెప్పి చేయించుకో అంటూనే ఉన్నారు. ఒకేసారి చెప్పకూడదులే, నిదానంగా చెప్పుకుంటూ వస్తూనే ఉంటే కూడా ఆమె కోప్పడేసరికి సీరియస్ అయినాను అనమాట. నా వాయిస్కి సీరియస్ అయిపోయిన వాళ్ళు తట్టుకోలేరు. ఆమె కూడా అనలేదా. ఇంకా మళ్ళీ మరుసటి రోజు వచ్చి గుడ్ మార్నింగ్ దీది అన్నది. ఏంటి గుడ్ మార్నింగ్, నీ వల్ల ఇట్లా జరిగింది అనేసి వెళ్ళిపోముందని బయట నుండి ఆమె డబ్బులు సెటిల్ చేసి పంపించినండి. ఏమండి, గంట సేపు పని చేస్తుంది, 100 రూపాయలు తీసుకొని పోతుంది, 40 నిమిషాల్లో వెళ్ళిపోవాలని చూస్తుంది. సగం పూట గిన్నెలు, ఇల్లు తుడచడం, డస్టింగ్ అంటే చూపించాను కదా,
రెండు అల్మార్లు తుడిపించుకుంటూ ఎన్నిసార్లు మీకు వీడియోలు అప్లోడ్ చేయాలా. అవి కూడా ఎంత నాటకాలు ఆడుతుందండి అల్మారీలో క్లీనింగు. చూసి 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 ఇంకా ఆమెనే నాకు ఛాన్స్ ఇచ్చిందనమాట. ఎదుటి వాళ్ళందరూ నాకు వాళ్ళే ఛాన్స్ ఇస్తారు వాళ్ళ మీద ఫైట్ చేయడానికి. ఎందుకంటే ఇంకా సహిస్తుంది కదా, ఇది దీంతో ఎట్లయినా ఆడుకోవచ్చు ఆట ఆడుకోవచ్చు అని అలా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటే ఒకరోజు బీపీ రైజ్ అవుతుంది అనమాట. నాకు వాళ్ళ వాయిస్ నన్ను బీపీ రైజ్ చేసేస్తుంది. ఇక నా జీవితము అప్పుడు మా ఇంట్లో జరిగిన గొడవ ఏంటంటే, ఇట్లా పని మనుషులు ఎంతమందిని మారుస్తాము, ఎవరు సరిగా చేయట్లేదు, మనమే చేసుకుందామని 2 ఏళ్ళుగా పని మనిషిని పెట్టుకొని ఇటంలో మా ఇంట్లో. మా ఆయన నేను ఇంట్లోనే ఉన్నా కదా అని ఆయన ఊడ్చి తుడచడం, పిల్లలు మేము డస్టింగ్కి హెల్ప్ చేస్తాంలే అంటారు, వాళ్ళంటే అలా చేస్తున్నారు. ఇంకా నేను అన్న డిష్ వాషర్ ఉంది కదంటే డిష్ వాషర్ ఉన్నా, నాకు డస్టింగ్ విపరీతమైన డస్ట్ అండి. ఇక్కడ విపరీతమైన డస్ట్. మా అమ్మ ఇండ్లు కనిపిస్తుంటుంది. మా అమ్మ ఇండ్లు ఇంత దుమ్ము పట్టుకపోతుంది. ఆ డస్ట్ చూసి 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 ఏంది నాకు ఈ ఏజ్లో ఈ గలీజ్ పనులన్నీ చేసుకోవడం. ఇంత డస్ట్ చూసారు మీరు, నేను ఎంతెంత క్లీనింగ్లు, లాన్ క్లీనింగ్లు చేసుకోవడము. ఆ లాన్ క్లీనింగ్లకు మనిషి దొరికేది కాదు, అడుక్కొని చేయించుకుంటుంటే. ఇప్పుడు ఈ పని ఆమెనే పెట్టుకుంటే బయట వాళ్ళని ఎవరిని అడుక్కునే అవసరం ఉండదు కదా అనేసి ఈమెను పెట్టుకొని మా ఇంట్లో వాళ్ళతో కొట్లాడినా. 2 సంవత్సరాలుగా నాకు పని మనిషిని 1500 ఒక్కొక్క పనికి అడిగేవాళ్ళండి. ముందున్న ఇంట్లో 3 బెడ్రూమ్ ఫ్లాటు, అక్కడ 1000 రూపాయలు ఇచ్చేదాన్ని. ఇల్లు తుడిచేదానికి గిన్నెలకు 1000 ఇచ్చేదాన్ని, కూరగాయలు కట్ చేసినందుకు 1000 ఇచ్చేదాన్ని, ఇంకా ఒక్కొక్క గ్లాస్ డోర్లు అట్లా తుడిచిన దానికి అంతా ఒక 1000 ఇచ్చేదాన్ని, బాత్రూమ్ క్లీనింగ్లకు 1000 రూపాయలు ఇచ్చేదాన్ని. మొత్తం ఎంత అయిందండి? 5000 అయింది కదా. ఈ 5000కి గాను 2 సంవత్సరాలుగా ఒక అర్బన్ వాడికి ఒకటే 1000 రూపాయలు ఇచ్చి క్లీన్ చేయించుకుంటున్నాము. అది కూడా చాలాసార్లు నేనే చేశాను. ఆ తర్వాత ఫిక్స్ చేసుకున్నా, నా వల్ల కాదని. అది కూడా అర్బన్ మా పాప అలవాటు చేసింది, నా కష్టం చూసి ఫిక్స్ చేయించేసినాం. సో మంత్లీ వన్స్ అర్బన్ వస్తాడు, 2 బాత్రూమ్లు క్లీన్ చేసిపోతాడు. పన్నోళ్ళు వారానికి చేసినా ఒకటే, అర్బన్ నెలకు ఒకసారి చేసినా ఒకటే అని కొంచెం మేము మధ్యలో 1-2 సార్లు మేము అలా జస్ట్ కడుగుతాం. వీళ్ళని అడుక్కోవడం ఏంది అనేసి వీళ్ళు సరిగ్గా కూడా చేయరు. సో అదొక 1000 సెట్ అయిందా. ఇంకా మేము దేనికి ఇస్తున్నాం పన్నోళ్ళకి చెప్పండి? ఈ ఇంట్లో మా ఆయన ఇల్లు ఊడ్చుతున్నాడు, నేను డిష్ వాషర్. సో డిష్ వాషర్లో సర్ఫ్ లిక్విడ్ అంతా ఒకటే, బట్ సెరమిక్లు ఎక్కువైపోయి ఇవి ఎలాగో పని మనిషిని పెట్టుకున్నా కానీ సరిగా చేయరు, పగల కొట్టేస్తారు అనేసి ఇంకా డిష్ వాషర్కి స్టిక్ అయినా. కానీ ఆ డిష్ వాషర్లో కూడా నాకు ఎంత కష్టమవుతుందో ఎన్నోసార్లు చూపించినానండి. చెత్త కడిగి మిషన్లో పెట్టుకుంటూ ఒక్కసారి మళ్ళీ 2 సార్లు పెట్టుకుంటూ ఇట్లా కాదనేసి పన్నామా ఇల్లు పోయింది అది అన్నందుకు సరిగా ఫస్ట్లో బాగా చేసింది. గిన్నెలు కూడా అవి కూడా ఇప్పుడు ఎంత ఘోరంగా చేస్తుందంటే అంత ఘోరంగా. ఆమెను ఏం చేస్తాను తెలుసా, మళ్ళీ ఫోన్ చేసింది 1 గంట తర్వాత, అక్క నేను చేస్తాను పని, నాకు ఇల్లు లేవు అని అంటే, నేను ఎక్కడ క్లీన్ కాకపోతే ఆడ చెప్తాను చెయ్యాలి, అట్లయితే చెయ్యి, లేకపోతే లేదు, నీ ఇష్టం వచ్చినట్టు నాతో కాదు. 2-3 నెలలుగా, 1 నెల బాగా చేసావు, 2 నెలలుగా సతాయిస్తున్నావు. స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ పోతుంది. క్లీనింగ్లో రాదన్నట్టు. స్కూల్ పిల్లలు నాకు రాదు అంటారు చూడు. ఇప్పుడు మాకు పొడుగు గ్లాస్ డోర్లు ఉన్నాయి కదండి, కిచెన్ వైపు చూస్తుంటారా, అట్లాంటివి ఇంట్లో మాకు మా బెడ్రూమ్కు, పిల్లల బెడ్రూమ్కు, ఇక్కడ 3 అట్లాంటివి నేను రోజుకు ఒక్కటే తుడిపిస్తానండి, ఒక సెట్. అవి కూడా సరిగా తుడిచదు. అవి కూడా అదే నిన్న వచ్చింది రిక్వెస్ట్ చేసి మళ్ళీ మరసంగా పని చేసుకుని పోయింది. దెబ్బకు దయ్యం వదిలినట్టు మూసుకొని స్లోగా పని చేసి కంఫర్ట్గా వెళ్ళిపోతుంది. సో మనము జీవితంలో ఎప్పుడు ఎవరితో ఒకరితో యుద్ధం చేస్తూ ఉండాలి. పని మనిషి సరిగా చెయ్యదు, నాకు పని మనిషి వద్దులే నేనే చేసుకుంటా అంటే, రేపు ఆడవాళ్ళకి చెప్తున్నా, ఇప్పుడు నీ సంసారం అని నువ్వు చేసుకుంటూ పోతున్నావు, రేపు నీ కోడలో వచ్చాక చేస్తుందా? చెయ్యదు కదా. ఇలాగే నీలాగే చేస్తుందని గ్యారంటీ ఉందా? నువ్వు పని చేసుకోకుంటే నేను చేసుకోకూడదు. అప్పుడు మీకు మైండ్ అనిపిస్తుంది, నేను ఆ రోజుల్లో పెట్టుకుంటే బాగుండు, వచ్చిన కోడలు సుఖపడుతుందని అనిపిస్తుంది. ఇంకా నా కూతురులని ఇదే తిట్టానన్నమాట. 2 సంవత్సరాలుగా మీరు నా చేత గిన్నెలు అన్నీ చేస్తున్నాను, మీరు పెళ్ళిళ్ళే నాకు ఇట్లాగే పని మనుషులు లేకుండా పని చేసుకుంటారా చెప్పండి అని ఇలా గట్టిగా అరిచేసాను, కోపం వచ్చి. మా ఆయనను కూడా అన్నా, ఎప్పుడు పని మనిషి జీతం ఎక్కువ అని పంపిస్తా వచ్చినావు పెళ్ళి నాన్న నుండి. నేను హైదరాబాద్లో, బెంగళూరులో మొత్తం నా పెత్తనం తీసుకొని నేను చేసుకుంటా వచ్చాను. తర్వాత ఈడికి వచ్చాక ఈ 2 ఏళ్లలోనే నీకు తెలుసు నేను పని మనిషికి ఎంత ఇస్తున్నా ఏమైంది.
ఈ 2 ఏళ్ల ముందు కూడా నేను 5,000 ఇంటికి ఇచ్చి చేయించుకుంటున్నా. ఇప్పుడు అర్బన్ వాడికి ఇస్తున్నా, గ్లాస్ డోర్లు క్లీన్ చేసినందుకు అది మొత్తం ఒక 500 ఇస్తున్నాం వాళ్ళకి, 1,500. సో నేను 3,500 నేను మిగిలిచ్చేస్తున్నాను. నాకు మిగిలించాల్సిన అవసరం లేదు. ఆ 3,500 నాకు బయట తినిపించకండి, ఏం చేయకండి. మళ్ళీ పాత ఇంట్లో లాగా నేను సుఖపడాలి, నా వల్ల కాదు. నేను కంఫర్ట్గా ఉండాలి. బెంగళూరులో కూడా పని మనుషులు నీలాగే నేను చేతిలో పెట్టుకున్నానండి. నాకు చిన్నప్పటి నుండి పని మనుషులు అంటే ఎంత ఇష్టమో నా బంధువులందరికీ తెలుసు. పని మనుషులు అంటే కూర్చొని మాట్లాడేదాన్ని. అసలు పని మనుషులు నేను వచ్చినానంటే పెళ్ళైన తర్వాత కూడా నన్ను చూడనికే వస్తారండి. ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లోకి వచ్చి నన్ను చూసి పలకరించిపోతారు. ఈవెన్ చాకలమ్మ కాడ కూడా కూర్చొని ఎంత బాగా మాట్లాడేదాన్ని అంటే, ఇన్ని బట్టలు పిండుతావు, నీకు ఎంత డబ్బులు వస్తాయి, ఇంత తక్కువ అంటే అలా. చిన్నప్పుడు స్కూల్ ఏజ్లో కూడా పని మనిషి నాకు ఫ్రెండ్ తెలుసా. మా అమ్మ ఎప్పుడో పని మనిషి పెళ్ళైనాక కూడా నేను పెళ్ళికి పోయినాం. ఆ పని మనిషి పెళ్ళికి కూడా, అంటే ఇంటి పని మనిషే, బట్ పెళ్ళైనాక కూడా ఒకలో నీకు వచ్చి నా ఫ్రెండ్ నాతో కూర్చొని మాట్లాడేది. మా అమ్మ వాళ్ళు నీ ఫ్రెండ్ అనేవాళ్ళు. ఆమె బచ్చి అంటాం, మా అబ్బు కాత అయితే బచ్చి అంటాం. అలా హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా నా ప్రతి చీరలు పని మనిషికనే. అందరు ఊర్లో అనగా వాళ్ళు చాలామంది కొత్తవి చేస్తుంది పిల్ల, ఏమి నీ చీరలతో ఎంజాయ్ చేస్తుంది పని మనిషి అని అనేవాళ్ళు. ఏ ఇంట్లో ఉన్నా నేను వచ్చినానని ఎవరు చెప్పినా కానీ వచ్చి నన్ను కలిసిపోతారు. బెంగళూరు పని పాప అయితే వీడికి వచ్చేటప్పుడు నాకు 1000 రూపాయలు పెట్టి దీపం చెమ్మలు ఇచ్చింది. ఎందుకంటే ఆ పిల్లకు నాకున్న ఫ్రెండ్షిప్ అంటే వాళ్ళకి హెల్ప్ చేస్తాను. క్యాష్ కూడా నేను ఎలా అంటే ఎప్పుడే అప్పు పని పాపకైతే ఎంత మిషన్ కొనిచ్చిన, కుట్టు మిషన్. నేను ఆగస్ట్ 15th, ఇది ఆగస్టు నెల కదా, ఆగస్ట్ 15th రోజు కుట్టు మిషన్ కొనిచ్చి ఎలా కుట్టాలో నేర్పించి ఐడియాస్ ఇచ్చినాను. ఆ పిల్ల బర్త్డే అయితే కూడా నాకు ఒక్కదానికి స్వీట్ బాక్స్ తెచ్చిస్తుంది, బాత్రూమ్లు గడుగుతుంది. ఎవరికి చెప్పొద్దక్క నీకు బాత్రూమ్లు నేను గడిగిస్తున్నానని అనేసి అలా చేస్తుంది అనమాట. అంటే డబ్బులు ఇస్తాం, దానికి బేరాలు ఉండవు. ఎంత కావాలో తీసేసుకో, పని చేసుకో. సో నాకు ఆ పిల్ల అడిగినంత ఇస్తుంటే చేస్తుంటే, వడ్డీ లేకుండా డబ్బులు ఇచ్చింటి. ఇంకా 1000 రూపాయలు కొందులు ఎవరు ఇస్తారని అసలు